మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో లాంగ్ హారాల పండుగ. ఫ్లాట్ 9.99% VA తో పాటు జీరో మేకింగ్ ఛార్జెస్. ముకుందా జ్యువెలర్స్, జూబ్లీహిల్స్ మరియు వైజాగ్. సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం క్యాంపస్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మే 10న హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ 7,823 కోట్ల విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి టెర్మినల్, తార్నాకలో జాతీయ సైన్స్ కేంద్రాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి వెల్లడించారు. మహబూబ్ నగర్ లో 3,175 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులకు వర్చువల్ గా శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. హఫీజ్పేట, జోగులాంబ రైల్వే స్టేషన్లను కాజీపేట, విజయవాడ మధ్య 3వ రైల్వే లైన్ను జాతికి అంకితం చేయనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును అభివృద్ది చేస్తున్నామని, తద్వారా 24,000 మందికి స్థానికంగా ఉపాధి లభిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చిన తర్వాత 7,823 కోట్లు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వారు ప్రారంభోత్సవం చేయడం, కొన్ని తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేయడం, 2 రకాలుగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. మరొక 85,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్ట్స్ నిర్మాణంలో ఉన్నాయి. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆల్మోస్ట్ 90% నిర్మాణ పనులు పూర్తయినాయి. హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు MMTS సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా పనులు మొదలైనవి, టెండర్ అయిపోయింది. దానికి ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టుకుంటాం. సుమారు 1,000 కోట్ల రూపాయలతోటి సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏదైతే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి టెంపరరీ క్యాంపస్ లో ఇప్పుడు రన్ చేస్తా ఉన్నామో దానికి సంబంధించినటువంటి డిజైన్స్ కూడా వచ్చాయి. తార్నాక దగ్గర ఒక నేషనల్ సైన్స్ సెంటర్ పనులు జరుగుతూ ఉన్నాయి సుమారు 400 కోట్లతోటి. ట్రిపుల్ రింగ్ రోడ్ సంబంధించి కూడా అది కూడా కొంత కేబినెట్ అప్రూవల్ కావాల్సింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ కావాలి. DPR పనులు, ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ వేగవంతంగా జరుగుతూ ఉంది. 10వ తేదీ మాత్రం జహీరాబాద్ లో ఉన్నటువంటి లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కింద నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ లో ప్రారంభిస్తున్నాం. జహీరాబాద్కి ఇవ్వడం జరిగింది. నేనే కష్టపడి ఆ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ లో ఏర్పాటు చేస్తా ఉన్నాం. లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 1,695 crores బిల్డింగ్ దానికోసం మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఇప్పటికీ 24,000 మందికి 3 కంపెనీలతోటి MOU చేసుకోవడం జరిగింది.